హలో నమస్తే, నేను మీ అక్షయ్. జమ్మూ కాశ్మీర్లో చొరబాటుదారుల కాల్పుల్లో మన తెలుగు బిడ్డ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి మురళీ నాయక్ అనే యువ జవాన్ వీరమరణం పొందారు. అమరుడైన మురళీ నాయక్కు దేశమంతా నివాళులర్పిస్తుంది. తన జన్మభూమి గోరంట్ల, మరణ భూమి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు. కానీ మధ్యలో ఉన్నది భారత తల్లి గుండెలో పొంగిన సైనిక గర్వం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా నుంచి పుట్టినటువంటి ఒక సామాన్య గిరిజన యువకుడు మురళీ నాయక్ దేశాన్ని రక్షించాలనే అగ్ని లక్ష్యంతో 2022లో అగ్నివీరుగా సైన్యంలో అడుగుపెట్టాడు. అది అతనికి మరచిపోలేని గమనం, కానీ నిలిచిపోయే కల కాకుండానే మిగిలిపోయింది. కానీ చివరికి అమరత్వాన్ని అందుకున్న యాత్రగా మిగిలిపోయాడు. పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఆపరేషన్ సింధూర్లో భాగంగా విధుల్లో ఉన్నప్పుడు శత్రు గుండాలతో చొరబాటుదారులతో జరిగినటువంటి కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. ఈరోజు ఆయన లేకపోవచ్చు, కానీ ఆయన శ్వాస లోపల భారత మాత తేజస్సు ఖచ్చితంగా నిలిచిపోయింది. ఆయన రక్తంతో భారత జాతీయ పతాకం మరింత ఎరుపు రంగులోకి మారింది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మరింత సింధూరంగా మారింది మురళీ నాయక్ మరణంతో. పాకిస్తాన్పై చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మరింత సింధూరంగా మారింది మురళీ నాయక్ మరణంతో. తన తల్లిదండ్రులకు పెద్ద కుమారుడిగా జన్మించినటువంటి మురళీ నాయక్ తండ్రికి ఈరోజు భరించలేని శోకంగా మారినప్పటికీ భారత మాతకు చిరస్మరణీయ వీరుడిగా తను నిలిచాడు. ఈరోజు ఉదయం తన స్వగ్రామానికి, తన యొక్క పార్థివ దేహానికి వేలాది మంది గ్రామస్తులు, యువత, సైనిక కుటుంబాలు, రాజకీయ నాయకులు తనకు నివాళులు అర్పించనున్నారు. తన తండ్రి కన్నీళ్ల వెనుక గర్వం ఉంది, తన తల్లి వేదన వెనుక దేశభక్తి దాగి ఉంది. ఇప్పుడు ఆయన స్వగ్రామానికి వస్తున్నది తన తలపై త్రివర్ణ పతాకంతో వస్తున్నాడు. మురళీ నాయక్ తాను అగ్నివీర్లో చేరాలని అనుకున్నప్పుడు, సైన్యంకి వెళ్ళాలనుకున్నప్పుడు తన తల్లి తనకు ఆశీర్వాదం పెట్టింది. ఇప్పుడు తన స్వగ్రామానికి తిరిగి వస్తున్నది తన తలపై త్రివర్ణ పతాకంతో. మురళీ నాయక్ ప్రాణం పోవచ్చు, కానీ భారతదేశం దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటుంది. కానీ ప్రస్తుతం దేశానికి ఒక యోధుణ్ణి సంపాదించుకున్న గర్వం ఈరోజు ఉంది. మురళీ నాయక్ అంతిమ యాత్రలో పడిన ప్రతి కన్నీటి చుక్క దేశం రక్తమయంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఖచ్చితంగా భావిస్తుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఉంటుంది. పాకిస్తాన్, గుర్తుంచుకో, మేము రోధించాలనుకోలేదు, మేము రగిలి ఎగిరి పడతాం. మీ కసాయి పన్నాగాలకు మా సహనం ఒక హద్దు దాటింది. మీ బుల్లెట్లు ఈరోజు మా జవాన్ ప్రాణం తీయచ్చు కాక, దాన్ని మేము మర్చిపోం. మురళీ నాయక్ తండ్రి కన్నీటిని మేము క్షమించం. ఆ కన్నీటికి జవాబు మీకు త్వరలోనే ఇస్తాం. మురళీ నాయక్ ప్రాణం తీసిన ప్రతి చొరబాటుదారుడి ఉనికిని భారత మాత అడుగుల కింద ఖచ్చితంగా నలిపేస్తాం. ఆ రకంగా మీకు గుణపాఠం చెప్తాం. ఈరోజు మురళీ నాయక్ శ్వాస ఆగిపోవచ్చు, కానీ భారత మాత గుండె ఈరోజు బలంగా కొట్టుకుంటుంది. ఒక జవాన్ పడిపోయాడు కావచ్చు, కానీ కోట్లాది మురళీ నాయకులు ఎదుగుతున్నారు. పాకిస్తాన్, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మేము ఒక్కరిని పోగొట్టుకున్నాం, కానీ మీ నిద్రలను శాశ్వతంగా పోగొడతాం. మురళీ నాయక్ రక్తం మీరు ఎన్నటికీ మరచిపోలేని ప్రతీకారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ గుణపాఠం మీకు ఖచ్చితంగా ఉంటుంది.